Closed doors, I'm a fool for your love. హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు హియర్. ఓకేనండి, వెల్కమ్ టు ద ప్రీవియస్ బిట్ సెషన్ ఆఫ్ 2019 డిసెంబర్ సిఎస్ఆర్ నెట్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను 2019 డిసెంబర్ సిఎస్ఆర్ నెట్ యొక్క పార్ట్ బిలో ఉన్నటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ డిస్కస్ చేశాను సార్, విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పైన కార్ట్లో ఉంటుంది, చూడండి. అండ్ ప్లేలిస్ట్లో ఆల్సో అవైలబుల్ ఉంది. మన ఛానల్లో విజిట్ చేసి ఒకసారి చూసినట్లయితే యూ ఫీల్ బెటర్. అదేవిధంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ సిలో క్వశ్చన్స్ కూడా విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్లో ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. దీని ద్వారా మీకు ఏమంటే సిఎస్ఆర్ నెట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎన్ని బిట్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి, చిన్న అనాలిసిస్ మీకు క్లియర్ కట్ వచ్చేస్తుందన్న ఒపీనియన్. నేనైతే అలాగే చదివేవాడిని. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి సిఎస్ఆర్ నెట్లో ఎలాంటి బిట్లు వస్తున్నాయో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రీవియస్ బిట్స్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనండి, ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ ఎగ్జామ్ కెమిస్ట్రీ సిలబస్ చూసుకున్నా సరే, కంపేర్ చేసుకున్నా సరే, సిఎస్ఆర్ నెట్ సిలబస్తో ఖచ్చితంగా 99% ఈక్వల్గానే ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే జేఎల్, డిఎల్, సెడ్, బార్క్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఐఓసిఎల్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే సిఎస్ఆర్ నెట్ సిలబస్ని ఫాలో అవ్వకుండా వెళ్ళడు. ఓకేనండి, సో ఖచ్చితంగా మనం సిఎస్ఆర్ నెట్ నుంచి ఎలా అనాలిసిస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రీవియస్ బిట్స్ నుంచి ఏ టాపిక్ నుంచి బిట్స్ వస్తున్నాయో మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్, ఇన్ఆర్గానిక్ ప్రీవియస్ బిట్స్ మనం ఖచ్చితంగా చదువుకుంటే మంచిదని నా ఒపీనియన్. ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ పార్ట్ బి 2 మార్క్స్ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేశాను. ఈ వీడియోలో పార్ట్ సి 4 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాను ఫ్రమ్ 2019 సిఎస్ఆర్ నెట్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియో చూసింది ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఓకేనండి, ప్లీజ్ సపోర్ట్ మీ యాజ్ ఎ సబ్స్క్రైబర్. ఓకేనండి, 2019 డిసెంబర్ 4 మార్క్స్ క్వశ్చన్లో చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. అదేంటంటే ఒకసారి ఓకే, ఒక ఆర్డర్ ప్రకారం అయితే మీకు స్క్రీన్లో చూసినట్టుగానే the intermediate A and major product B formed in the following reaction R అని ఇచ్చి ఒక రియాక్షన్ ఇచ్చాడు. ఓకేనండి, ఆ రియాక్షన్లో మీరు చూసినట్లయితే చూడండి ఒకసారి. ఆల్కైన్తో రిలేటెడ్ అయిన క్వశ్చన్ ఇచ్చాడు, 2 ఆల్కైన్ లింక్స్ ఉన్నాయి. అదేవిధంగా H2 రిడక్షన్ కదా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లిండ్లార్ క్యాటలిస్ట్. అలా చూసిన వెంటనే మనకు ఐడెంటిఫై చేయాలి. లిండ్లార్ క్యాటలిస్ట్ ఏం చేస్తుంది సార్? ఆల్కైన్ను సిస్ ఆల్కిన్గా మార్చుతుంది. అదేనా జెడ్ ఆర్ సిస్ ఆల్కిన్గా మార్చుతుంది. ఓకేనా, దానికి సంబంధించిన ఆప్షన్ బట్టి మనం వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఓకేనండి, మీరు చూసినట్లయితే ప్రోడక్ట్ ఏ కదా. ప్రోడక్ట్ ఏ అంటే ఏమొస్తుంది సార్? ఇక్కడ ఆల్కిన్స్ వచ్చేసి జడ్గా మారుతాయి కాబట్టి ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి సార్. మీరు ఒకసారి చూసినట్లయితే ఫ్రమ్ 1 and 3 ఆప్షన్స్ అసలు నో ఛాన్సెస్ అనమాట. ఈ ఆల్కిన్స్ ఏర్పడ్డాయి కాబట్టి మనం వాటిలో వదిలేయచ్చు. ఓకేనండి, చూసినట్టు మీరు 2 and 4 ఆప్షన్స్లో మీరు చూసినట్లయితే ఏమన్నాయి సార్? చూడండి, జడ్ ఆల్కిన్స్ ఉన్నాయి కదా, అక్కడ ఏ ప్రోడక్ట్ మనకి మ్యాచ్ అయిపోయింది. కానీ బి ప్రోడక్ట్ వచ్చేసి మనకి స్టీరియో కెమిస్ట్రీ మార్చాడు సార్. ఓకేనా, దాని గురించి డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. మనం కంపారిజన్ చూస్తే ఆల్రెడీ సింపుల్గా చెప్పవచ్చు. 1 and 3 ఆప్షన్స్ ఈజీగా తీసాం. ఎందుకంటే ఒక రియేజెంట్ ఫస్ట్ రియేజెంట్లో తీసాం. సెకండ్ రియేజెంట్ మనకు కావాల్సింది ఏంటి? థర్మల్ కండిషన్ ఇచ్చాడు కదా. ఫోటో కెమిస్ట్రీ కొంచెం అవగాహన ఉంటే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, చూద్దాం. ఓకేనండి, ఇలా చూడండి. ఫస్ట్ ఏమైంది? లిండ్లార్ క్యాటలిస్ట్ ఏం చేస్తారు సార్? ఇది ఆల్కైన్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు సార్? సిస్ ఆర్ జెడ్ ఆల్కైన్గా కన్వర్ట్ చేస్తారు కదా సార్. అప్పుడు ఇది ఏమవుతుంది సార్? ఈ ఆల్కైన్స్ రెండు కూడా జెడ్ ఆల్కైన్స్గా వస్తాయి. ఒక్కసారి మీరు చూసినట్లయితే నేను డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి. ఓకేనండి, ఇది ఇక్కడ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ కన్వర్ట్స్ టు డబుల్ బాండ్, దిస్ ట్రిపుల్ బాండ్ కన్వర్ట్స్ టు డబుల్ బాండ్. మళ్ళీ ఈ యాసిడ్స్ డబుల్ బాండ్ అలా ఉన్నాయి.
CH2OH అలానే ఉంది. అండ్ ఈ యాసిడ్ డబుల్ బాండ్ ఎలా ఇచ్చాం, CH2OH యాసిడ్ ఇలా ఇచ్చాం. ఓకేనండి, ఈ రెండు సిస్ ఆల్కిన్స్ కదా. ఓకే, సిస్ ఆల్కిన్స్ ఇది మన 2-3 ఆప్షన్స్లో మనం ఆల్రెడీ ఫిక్స్ చేసాం. ఓకేనా, ఈ యాసిడ్ ఇలా రాసాం సార్. ఇక్కడ ట్రాన్స్ కదా సార్, ఇది ట్రాన్స్, ఇవి ట్రాన్స్, ఐ మీన్ ఈ ఆల్కిన్సే కదా. ఈ ఆల్కిన్స్ మనం ఏం మార్చలేదు, సరిపోయలేదు. చూడండి, మనం ఇలా డైరెక్ట్గా గీస్తాం కదా, సరిపోయలేదు చూడడానికి గీసాను. ఏం మార్చలేదు. ఏం మార్చాం, ఫస్ట్ రియేజెంట్ ఏం చేస్తుందో అదే చేశాను నేను. ఓకేనండి, ఇక్కడతో మనం ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తాం. మన ఆన్సర్ రావడానికి ఖచ్చితంగా దీన్ని చేయాలి. ఇది చేస్తే ఏం సార్, ఇది థర్మల్ కండిషన్లో వాట్ విల్ బి హ్యాపెన్. ఇది ఏ సిస్టమ్ సార్, ఇది 4n/π సిస్టమ్. ఓకేనా, 4n/π సిస్టమ్ అనేది క్లోజ్ సిస్టమ్ గా చేయాలంటే ఏం చేస్తాం సార్, ఇది 4n/π కాన్ అలౌడ్ అంటాం కదా. కాన్ రొటేషన్ ఇస్ ద అలౌడ్ ట్రాన్సిషన్ కదండి. కాన్ రొటేషన్ ఇస్ ద అలౌడ్ ట్రాన్సిషన్. ఓకేనా, కాన్ రొటేషన్ అయినప్పుడు చూడండి ఒకసారి ఇలా జరుగుతుందా, దిస్ విల్ బి హియర్, దిస్ విల్ బి హియర్ అండ్ దిస్ విల్ బి హియర్. ఓకేనండి, అప్పుడు ఇక్కడ రెండు ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ రెండు ట్రాన్స్లో అవుతాయా సిస్లో అవుతాయా అనేది మనకి క్వశ్చన్ అనమాట. అవునా, ఈ రెండు కూడా ఈ ఆల్కిన్స్ కదండి, ఈ రెండు కూడా ఈ ఆల్కిన్స్ కదా. ఈ ఆల్కిన్స్ అన్ని ఫర్దర్ ప్రొడక్ట్లో ఏమవుతుంది అంటే దేని బట్టి ఆధారపడి ఉంటుంది, ఆయన యొక్క సిస్టమ్ మీద 4n/π సిస్టమ్ మీద. మరియు 4n/π సిస్టమ్ ఏ రొటేషన్లో అలౌడ్ ట్రాన్సిషన్ అవుతుంది. ఏ రొటేషన్లో మనం ఆల్రెడీ నేర్చుకుంటాం కదా ఫోటోకెమిస్ట్రీలో, కాన్ రొటేషన్ ఈజ్ ద అలౌడ్ రొటేషన్. ఇప్పుడు ఈ ఆల్కిన్ అనేది ఈ ఆల్కిన్ ఉన్నాయి కదా, రెండు కూడా ఈ ఆల్కిన్ని కాన్ రొటేషన్ చేస్తే ఏమవుతాయి, ఏమైనా చేంజ్ వస్తుందా. ఓకేనండి, ఆల్రెడీ ఈ ఉన్నదాన్ని కాన్ రొటేషన్ తిప్పితే, కాన్ రొటేటర్లో రొటేషన్ చేస్తే దేర్ ఇస్ నో చేంజ్ అనమాట. ఈలాగే మారుతుంది. అంటే ఏంటి, ఈ రెండు ఆల్కహాల్స్ అనేవి కూడా ఈ పొజిషన్లో ఉంటాయి. అంటే ఏంటి, యాంటీ పొజిషన్లో ఉంటాయి. ఒకసారి చూద్దాం. సేమ్ అలాగా ఓకే, ఇది ఇలా యాడ్ అయిపోతుంది కదా. ఇప్పుడు డబుల్ బాండ్ ఎక్కడ వస్తుంది సార్, ఇక్కడ ఒక డబుల్ బాండ్ అండ్ దిస్ డబుల్ బాండ్ విల్ హియర్, దిస్ డబుల్ బాండ్ విల్ హియర్. ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి చూసారు. ఓకే, ఇలా రాసేస్తాం జనరల్గా కదా, OH అనేవి కదా. కానీ మనం స్టీరియో కెమిస్ట్రీ ఇన్వాల్వ్ చేయాలి. స్టీరియో కెమిస్ట్రీ ఇన్వాల్వ్ చేయాలంటే ఎలా చేయాలి సార్, రెండు కూడా ట్రాన్స్ అన్నాం కదా. ఈ ఆల్కిన్ని కాన్ రొటేషన్ చేస్తే దేర్ ఇస్ నో చేంజ్ అనమాట. ఈలోనే ఉంటాయి, అంటే ట్రాన్స్ లో ఉంటాయి అనమాట. ఈ అంటే ఏంటి, ఆపోజిట్ మ్యార్ కదా. ట్రాన్స్ ఆల్కిన్ అన్నా ఈ ఆల్కిన్ అన్నా ఒకటే కదా సార్. సో అప్పుడు ఏమైతుంది అంటే ఈ రెండు కూడా ట్రాన్స్ మ్యానర్ లో ఉంటుంది. ఒకటేమో బిలో ది ప్లేన్ లో ఉంటే, ఒకటేమో అబోవ్ ది ప్లేన్ లో ఉంటుంది అనమాట. ఓకే, ఇలా ఓకేనా, ఇక్కడ వరకు వచ్చింది. ఓకేనా, మన ఆప్షన్లో ఇది లేదు. ఫస్ట్ థర్మల్ కండిషన్ చేసినప్పుడు మీరు చూసినట్లయితే ఆప్షన్లో 3 and 4లో ఓకే 3 మనం ఏమనుకున్నాం, 2 and 4 ఇస్ ద అవైలబుల్ ఆప్షన్స్ అనుకున్నాం కదా. ఆ ఆప్షన్లో ఇది లేదు. అంటే మన ఆప్షన్ బట్టి వెళ్ళిపోవాలి. అంటే అగైన్ థర్మల్ కండిషన్ చేయాలన్నమాట. అగైన్ థర్మల్ రొటేషన్ చేయాలి. ఇది ఏ సిస్టమ్ సార్, థర్మల్ కండిషన్ ఓపెన్ చేయాలి, అది క్లోజ్ చేయాలి కదా. ఏ సిస్టమ్ సార్, ఇది 6π ఎలక్ట్రాన్స్ కాబట్టి 4n+2 π ఎలక్ట్రాన్ సిస్టమ్ అనమాట. ఓకే, 4n+2 π ఎక్కడ అలౌడ్ అవుతుంది అంటే డిస్ అలౌడ్ అనమాట. డిస్ రొటేషన్లో అలౌడ్ ట్రాన్సిషన్ అవుతుంది అనమాట. ఓకేనండి, డిస్ రొటేషన్లో అలౌడ్ ట్రాన్సిషన్. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఓకే దిస్ విల్ బి హియర్. ఎక్కడికి వెళ్తుంది సార్, ఇది ఇలా ఇక్కడికి. ఈ డబుల్ బాండ్ గోస్ హియర్, దిస్ డబుల్ బాండ్ గోస్ హియర్. అప్పుడు ఏమవుతుంది, సింపుల్గా 6 membered రింగ్ కదా సార్ ఏర్పడుతుంది. ఓకే, ఓకే ఇది 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 అంతే కదా సార్. ఓకే, ఇది 4 membered రింగ్. జాగ్రత్తగా ఏర్పడినట్లయితే ఇవేం మార్చట్లేదు మనం, ట్రాన్స్లోనే ఉంటాయి. ఇవి రెండు ట్రాన్స్లో ఉన్నట్లయితే ఇలా రాస్తే ఇప్పుడు డబుల్ బాండ్స్ ఎక్కడికి వస్తాయి సార్, ఇలా ఈ డబుల్ బాండ్ ఏమో ఇక్కడికి, ఈ డబుల్ బాండ్ ఏమో ఇక్కడికి. ఇప్పుడు ఏమవుతుంది సార్, ఇక్కడ హైడ్రోజన్స్. ఓకేనా, ఇక్కడ చూసారా, ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. ఈ రెండు కూడా హైడ్రోజన్స్ ఎలా ఉన్నాయి సార్, ఒకటేమో ఒక సైడ్లో ఉంది, ఒకటేమో ఒక సైడ్లో ఉంది. అంటే ట్రాన్స్. ఓకేనా, ట్రాన్స్ అనేది ఓకేనా, ట్రాన్స్ హైడ్రోజన్స్ అనేవి డిస్రొటేషన్ చేసినప్పుడు ఏమవుతాయి, సిస్గా వస్తాయి అన్నమాట ట్రాన్స్. ఓకే, ట్రాన్స్ ఇవి డిస్రొటేషన్ చేస్తే అగైన్ సిస్కి వస్తాయి అన్నమాట. ఓకే, అంటే ఏంటి, ఇలా డిస్ హైడ్రోజన్స్ హియర్ అన్నమాట. ఓకేనండి,
దీన్ని క్లియర్గా రాసుకున్నట్లయితే ఏమవుతుంది సార్, ఇక్కడ మన ఆప్షన్లో ఎలా ఇచ్చాడు కదా ఓకే ఇలా. అండ్ దిస్ హైడ్రోజన్స్ లైక్ దిస్ హైడ్రోజన్స్ లైక్ దిస్ ఓకే. అండ్ ఓకే సార్, అదనమాట మన ఆప్షన్లో చూడండి సార్ ఒకసారి ఓకేనా. మన ఫైనల్ ప్రోడక్ట్ ఇది ఎంతవరకు క్లియర్ అనుకుంటా. ఇప్పుడు మనం 2 and 4 ఆప్షన్స్ని మనం చెక్ చేసినట్లయితే అక్కడే మనకు కంపారిజన్ వచ్చింది కదా. 2 ఆప్షన్లో 2 ఆప్షన్ 2, 4 ఆప్షన్ ఛాన్సెస్ తీసుకున్నాం కదా. కానీ చూడండి ఫర్దర్ థర్మల్ కండిషన్ చేసినప్పుడు వచ్చిన ప్రోడక్ట్ ఏమైందంటే 4 ఆప్షన్లో చూడండి ఇక్కడ స్టీరియో కెమిస్ట్రీ సేమ్ ఇచ్చాడు ఒకసారి ఓకేనా. ఇక్కడ స్టీరియో కెమిస్ట్రీ సేమ్ ఇచ్చాడు అనమాట ఓకేనా. కానీ మనకి 2 ఆప్షన్లో మనకు కావాల్సిన ఆప్షన్ ఉన్నది అనమాట సేమ్ ట్రాన్స్లో ఇక్కడే వచ్చింది కదా ట్రాన్స్ అని ఫస్ట్ కండిషన్లోనే. సో మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్. ద మేజర్, మీరు పక్కన స్క్రీన్లో కూడా చూడొచ్చు, ద మేజర్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ అని ఒక రియాక్టెంట్ ఇచ్చి ఎన్ని ఇచ్చాడు, 4 రియేజెంట్స్ చేశాడు సార్. అంటే 4 మార్క్స్ ఈజీగా వచ్చాయి కదా. సో మనం చూద్దామా, ఈజీగా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ మీరు అలా చూస్తూ ఉండండి, తెప్పిస్తాను నేను ఓకే. ఇది సార్ మన రియాక్టెంట్ ఓకేనా. ఫస్ట్ రియేజెంట్ ఏం చూడండి సార్, HBr ఇచ్చాడు సార్. అంటే ఏంటి, యాసిడ్ ఇచ్చాడు కదా. యాసిడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది సార్, ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి మోర్ రియాక్టివ్ అయినటువంటి ఆక్సిజన్ ఏమో H+ని తీసుకున్నట్లయితే ఏం ఏర్పడుతుంది సార్, ఇక్కడ ఇది గోస్ హియర్ అలా జరిగినట్లయితే నేను డైరెక్ట్గా రాస్తున్నాను, ఇక్కడ O- OH అనేది అటాక్ అయిపోతుంది. సో అలా చూడండి ఒకసారి, ఇక్కడ H+, Br- అనేది అటాక్ అయినట్లయితే ఓకే 4 రియేజన్స్ కదా, కొంచెం టైం పడుతుంది. ఇది ఇక్కడ ఏం మారట్లేదు ఓకే. దిస్ విల్ బీ హియర్ అండ్ లైక్ దిస్ కదా. ఇక్కడ O- ఏర్పడుతుంది, అక్కడ H అనేది వచ్చేస్తుంది కదా. ఇక్కడ ఏంటి, ఇక్కడ O కదా సార్, ఇక్కడ డబుల్ బాండ్ ఇలా కన్వర్ట్ అయింది, ఇక్కడ ప్లస్ ఉంటుంది ఓకేనండి. ఇక్కడ తర్వాత అయినటువంటి Br- సార్, Br- అనేది ఇక్కడ ఇలా అటాక్ అయినట్లయితే దిస్ విల్ బి న్యూట్రల్ అండ్ రిమూవ్ అనమాట. ఆ రింగ్ ఓపెన్ అయిపోతుంది, ఇక్కడ అటాక్ అయిపోతుంది అనమాట. ఈ కార్బన్ మీద యాక్టింగ్ జరిగినట్లయితే తర్వాత రియాక్షన్ జరిగినటువంటి దాన్ని నేను రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఏం మారలేదు, నైట్రోజన్ బిహేర్ డబుల్ బాండ్ అండ్ ఓకే. ఇక్కడ విడిపోతుంది కదా, ఏ విధంగా విడిపోతుంది, OH యాసిడ్ OH ఉంది ఓకే. ఇక్కడ డబుల్ బాండ్ అనేది న్యూట్రలైజ్ అయిపోయింది కదా, యాసిడ్ COOH ఉన్నట్టు అనమాట. ఇక్కడ ఏమైపోయింది సార్, ఇక్కడ డైరెక్ట్గా Br వచ్చింది ఓకేనా. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ రియేజెంట్ ఏంటి సార్, ఇది HBrతో 2 కన్వర్షన్స్. జాగ్రత్తగా చూసినట్లయితే ఏం చేయలేదు, నేను యాసిడ్ని అటాక్ చేశాను, డైరెక్ట్గా రాసేయచ్చు ఓకేనా. క్లియర్గా ఉంటుంది అనేసి నేను రాశాను అనమాట ఓకే. నెక్స్ట్ రియేజెంట్ ఏంటి సార్, రెండోది MEOH అండ్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ H+. సింపుల్గా ఏమవుతుంది సార్, ఇది యాసిడ్ అనేది ఎస్టర్గా మారుతుంది అనమాట. రాస్తాను చూడండి ఒకసారి, జాగ్రత్తగా చూసినట్లయితే ఇది ఏం మారట్లేదు. Br, ఇక్కడ నైట్రోజన్ డబుల్ బాండ్, ఇక్కడ Br అండ్ ఇక్కడ OMe డబుల్ బాండ్, అంటే డైరెక్ట్ CO2 Me అని రాసివచ్చు, నేను రాయట్లేదు ఓకే. సో సెకండ్ అయిపోయింది ఓకేనా. థర్డ్ ఏముంది సార్, ఇక్కడ MEPOET ట్వైస్. ఏంటి సార్ ఇది, ఫాస్ఫరస్ అంటే దిస్ విల్ బి న్యూక్లియోఫైల్ కదా. న్యూక్లియోఫైల్ అయినా ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ లైక్ ఇలా జరుగుతున్నట్టు ఇక్కడ న్యూక్లియోఫైల్ ఏర్పడినట్లయితే అటాక్ జరిగినట్లయితే ఇక్కడ Br- పోయినట్లయితే ఇక్కడ ప్లస్ దగ్గరికి ఇక్కడ మైనస్ అనేది అటాక్ అయిపోతుంది అనమాట ఓకేనా. జాగ్రత్త చూడండి, రాస్తాను నేను, ఏ మారట్లేదు, నైట్రోజన్ అండ్ డబుల్ బాండ్ అండ్ ఇక్కడ OMe అండ్ డబుల్ బాండ్, డైరెక్ట్ CO2 Me అని రాసేయచ్చు ఓకే. ఇక్కడ కదా, ఇక్కడ P కదా, P అటాక్ అయింది కదా, P బదులుగా ఏమైంది సార్ చూడండి, ఇక్కడ OET అండ్ Me, OET
ఓఈటి అండ్ ఎంఈ, అంతే. అది థర్డ్ రియేజెంట్. ఇది అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్ ఇది ఏమైంది సార్ ఇక్కడ? నెక్స్ట్ హైడ్రాలసిస్. ఓకేనా, హైడ్రాలసిస్ చేశాడు సార్. ఏమైతే సార్ ఇక్కడ హైడ్రాలసిస్ చేస్తే జాగ్రత్తగా హైడ్రాలసిస్ అయిపోద్ది. ఇదేమవుతుంది? CO2 అనేది అగైన్ కన్వర్షన్ ఆఫ్ COOH కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది సార్? ఇక్కడ ఇలా ఇది రిమూవ్ అయిపోయి ఫర్దర్ రియాక్షన్లో మన హైడ్రాలసిస్ చేసినట్లయితే OH డబుల్ బాండ్ OH ఉంటుంది అనమాట. ME అనేది ఏం మారదు. ఓకేనా, ఇక్కడ అది నెక్స్ట్ ఇది ఇలాగా రిడక్షన్ హైడ్రాలసిస్ జరిగినట్లయితే ఇది మొత్తం టోటల్ 3 రియాక్టెంట్స్ అనేవి హైడ్రాలసిస్ అయితే వచ్చేది ఏంటి సార్? ఇక్కడ వచ్చేది ఏంటి? N కదా, NH2. ఓకే సార్. నెక్స్ట్ ఇక్కడ C డబుల్ బాండ్ OH. నెక్స్ట్ ఇక్కడ CH2. ఇక్కడ ఏముంటుంది? P డబుల్ బాండ్ O, ME యాసిటీస్. అండ్ ఇక్కడ రిమూవ్ అయిపోయినటువంటి ఈటి పోయి హైడ్రాలసిస్ జరిగి OH ఉంటుంది. ఓకే సార్, ఇలా ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు చూడండి మన ఆప్షన్స్లో. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయినా? ఇప్పుడు చూడండి మన ఆప్షన్స్లో ఆప్షన్ 1లో డబుల్ బాండ్ ఉంది, సో అది మనకు అవ్వదు. ఓకేనండి. నెక్స్ట్ ఆప్షన్ 2లో సేమ్ యాసిటీస్ మనకి ఏమైతే వచ్చిందో అదే అవుతుంది అక్కడ. ఓకేనండి, చూడండి అక్కడ సేమ్ యాసిటీస్. ఒకసారి కొంచెం రిమూవ్ అయ్యి మీకు మనం చేసిన ఆన్సర్ మీకు కనిపిస్తుంది. జాగ్రత్తగా చూడండి. ఓకే కదా, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 3 and 4 అనేది నో ఛాన్స్ అనమాట. ఓకేనా, 3 and 4 అనేది నో ఛాన్స్ అనమాట. ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్లో COH మిస్ అయింది. థర్డ్ ఆప్షన్లో డబుల్ బాండ్ COH అనేది నో ఛాన్స్. కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ 2. ఓకేనా సార్, ఇలా జస్ట్ ఏం లేదు, ఆ రియేజెంట్ బట్టి వెళ్ళిపోతే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్. ద మేజర్ ప్రోడక్ట్ ఏ అండ్ మీకు స్క్రీన్లో చూసినట్లే ఏ అండ్ ప్రోడక్ట్ బి ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఆర్ అని పిక్చర్ రియేజెంట్లు ఇచ్చాడు. అవన్నీ భయపడిపోవద్దు. చూడండి ఒకసారి. ఆల్కహాల్స్ కదా, డయోల్స్ ఇచ్చాడు కదా. డయోల్స్ నుంచి 2 రియేజెంట్లు వేసి ప్రోడక్ట్ ఏలో చూసినట్లయితే మీకు ఏం జరిగింది? ఆల్కీన్ ఏర్పడింది, అంటే ఓలిఫినేషన్ జరిగింది. అంటే ఫస్ట్ 1 and 2 ఆప్షన్లో ట్రాన్స్ ఆల్కీన్, ఈ ఆల్కీన్. 3, 4 ఆప్షన్లో మనకి సిస్ ఆల్కిన్స్ వచ్చాయి. అంటే ఖచ్చితంగా ఓలిఫినేషన్ జరుగుతుంది అని జరుగుతుంది అనుకోవచ్చు. ఓకేనా, అయితే ఇందులో మనం బి ప్రోడక్ట్ చూడండి, అంటే బై ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఇవి. ఓకేనా, చూడండి అక్కడ రియేజ్ అంటే మళ్ళీ ఇక్కడ బిలో ఉందంటే ఖచ్చితంగా బై ప్రోడక్ట్స్ అనుకుంటే మనం ఈజీగా రియాక్షన్ మధ్యలోకి వెళ్ళేసరికి మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఓలిఫినేషన్ ఇది సమ్ నేమ్ రియాక్షన్ ఓలిఫినేషన్ అనుకుంటాం. ఓకే, చెక్ చేద్దాం. ఓకేనండి, చూడండి ఇక్కడ ఫస్ట్ రియేజ్ ఏంటంటే ఇమిడిజోల్ కంటైనింగ్ సల్ఫర్ మాలిక్యూల్స్ కదా. ఇలాంటి మాలిక్యూల్స్ ఏంటంటే ఇక్కడ బెస్ట్ ఎలక్ట్రోఫైల్ జనరేట్ అవుతుంది సార్ ఇక్కడ. బికాస్ ఆఫ్ ది 2 బెస్ట్ లీవింగ్ గ్రూప్స్ అనుకోవచ్చు ఇమిడిజోల్ రింగ్స్ అనేవి. అప్పుడు ఏమైతుంది సార్ ఇక్కడ ప్లస్ జనరేట్ అవుతుంది అనమాట. ప్లస్ జనరేట్ అవుతుంది అంటే ఏంటైతే ఇక్కడ ప్లస్ జనరేట్ అవుతుంది అంటే దీనికి ఏం కావాలి? న్యూక్లియోఫైల్ కావాలి. అంటే ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్స్ ఇక్కడ ఏ ఒకటి ఉన్నాయి కదా, ఇక్కడ 2 కూడా సిమెట్రిక్లే కాబట్టి ఏవి అటాక్ అయినా నో ప్రాబ్లం అనమాట. అంతకన్నా ముందు మనకి దీన్ని ఒరిఫినేషన్గా జరిగిన ఆప్షన్ మనం చూసుకోం కదా. ఇక్కడ ఆల్కిన్ ఫామ్ అయింది కదా, దీన్ని జాగ్రత్తగా మనం చూసుకుందాం. ఎందుకంటే ఒకదాన్ని దీన్ని ఏమంటాం డయాగ్నల్గా చూసినట్లయితే ఈ కార్బన్ మనం సరిగా ఎడ్జ్ చేసుకుందాం అనమాట. ఆల్కహాల్స్ని ఒక పొజిషన్లో తీసుకొద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ OHని ఇక్కడ తీసుకొచ్చాను సార్ నేను, ఈ OHని ఇక్కడ తీసుకొచ్చాను సార్ నేను. ఓకేనా, ఈ OHని ఇక్కడ తీసుకొచ్చానంటే దీని ఏమైంది? 120 degrees సమ్ ఎంతో డిగ్రీస్ రొటేట్ చేసినట్లయితే ఏమైతే సార్ ఇక్కడ దీన్ని ఇది పైకి వెళ్తుంది, ఇది కిందకు వస్తుంది. అంటే ఈ ఇథైల్ గ్రూప్ అనేది బిలో ది ప్లేన్లోకి వచ్చింది. ఓకేనా, అంతేనా? బిలో ది ప్లేన్. ఆబ్వియస్లీ ఇది కూడా ఇది యాసిటీస్ ఉంటుంది కాబట్టి అలా ఉన్నది కాబట్టి ఓకేనా, అబోవ్ ది ప్లేన్ అనుకుంటే ఇలా. ఓకే సార్, ఒక రేంజ్లో తీసుకొచ్చాం అన్నమాట. మనం గన్ షాట్ చేయడానికి ఒక రేంజ్లో తీసుకొచ్చాం కదా అలా. ఎందుకంటే ఈ కార్బన్ దగ్గర మన ఆప్షన్లో ఏ ప్రోడక్ట్ అనేది ఆల్కీన్ ఫామ్ అయింది కదా అందుకు. ఓకేనా, ఇక్కడ ఏ న్యూక్లియోఫైల్ అయినా ఇక్కడ అటాక్ అవ్వచ్చు. ఓకేనా, ఇలా అటాక్ అయితే ఇక్కడ చూడండి ఏదైనా అవ్వచ్చు. ఓకేనా సార్, యాసిటీస్
ఓకే. ఓ ఓకే, ఇలాగ అటాక్ అయినట్టు అటాక్ అయినప్పుడు ఇలా కాకుండా ఇది ఏమనుకున్నాను నేను, బెస్ట్ లివింగ్ గ్రూప్స్ అనుకున్నాను కదా సార్. ఒకటి బయటికి పోతుంది. ఓకే, ఒకటి బయటికి పోతే ఏమవుతుంది సార్, ఇక్కడ ఓ ఓ హెచ్ ప్లస్ అండ్ డబల్ బాండ్ ఎస్ అండ్ రిమైనింగ్ ఉన్నటువంటి ఇమిడిజోల్. ఓకేనా, డైరెక్ట్ రాసిన ఇమిడిజోల్ అని. ఓకేనండి, అంతే సరిపోయింది కదా. నెక్స్ట్ ఇది యాస్టీజ్ మనకి ఓహెచ్. ఓకేనా, మళ్ళీ సేమ్ మళ్ళీ ఇక్కడ ఉన్న న్యూక్లియోఫైల్ ఊరుకోదు కదా, బెస్ట్ లివింగ్ గ్రూప్ అటాచ్ అయినటువంటి ఇలా అటాక్ అయినట్టయితే ఇంకో ఇమిడిజోల్ కూడా పోతుంది అనమాట. పోయినప్పుడు ఏమొస్తుందంటే ఇది కొంచెం ఇలా రాసుకుంటే మనకు కంఫర్ట్గా ఉండేది అనమాట. అప్పుడు కదా ఓ ఓ కదా, అంతే కదా సార్. ఎస్ అండ్ ఎస్. ఓకే సార్, ఏం లేదు, చిన్న కన్ఫ్యూజ్ అయ్యాము. ఇక్కడ సి ఉంటుంది కదా, సి రాయలేదు నేను, అందువల్ల కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఇది ఫస్ట్ సార్. ఒక ఓ అనేది అటాక్ అయినప్పుడు ఒక ఇమిడిజోల్ అనేది బయటికి పోతే రిమైనింగ్ ఇమిడిజోల్ కార్బన్ మీద, ఈ కార్బన్ మనం మర్చిపోయాం, కార్బన్ కాకుండా ఎస్ మీద అటాక్ చేసేస్తున్నాం, అందుకు రాంగ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ కార్బన్ ఉంటుంది కదా సార్, సి డబుల్ బాండ్ ఎస్ కదండి, సి డబుల్ బాండ్ ఎస్ ఒక ఇమిడిజోల్ పోయింది. అగైన్ మళ్ళీ కార్బన్ కూడా బెస్ట్ న్యూక్లియోఫైల్ కాబట్టి, ఐ మీన్ బెస్ట్ ఎలక్ట్రోఫిల్ కాబట్టి అగైన్ రియాక్ట్ అయ్యి అగైన్ ఓహెచ్ రియాక్ట్ అయ్యి ఓ రియాక్ట్ అయ్యి ఈ ఇమిడిజోల్ అనేది బయటికి పోతే అప్పుడు ఏమవుతుంది సార్, మనకి ఎస్ కాదు కదా, ఇక్కడ ఓ సి కదండి, సి అండ్ డబుల్ బాండ్ ఎస్ యాస్టీస్. ఓకేనా, ఇక్కడ ఇక్కడ ఓహెచ్ ఉండదు మరి, సారీ ఇక్కడ ఓహెచ్ ఉన్నట్లయితే మనకి ప్లస్ వస్తుంది. ఓకే అండి, బయటికి పోయినటువంటి ఇమిడిజోల్ అనేది మైనస్గా పోతుంది కదా సార్. సో తర్వాత ఇది కూడా న్యూట్రలైజ్ అయిపోతుంది, డైరెక్ట్ రాసేస్తుంది. ఇక్కడ ఎలా పోతుంది ఇమిడిజోల్ అనేది, ఇలా కదా పోతుంది సార్. ఇక్కడ ఎన్ మైనస్గా పోతుంది కదా సార్. ఇక్కడ ఉన్నటువంటి ఇది ఇలా అయిపోతే న్యూట్రలైజ్ అయిపోతే ఇక్కడ హెచ్ ప్లస్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, డైరెక్ట్ రాస్తాను నేను. ఓకేనండి, ఇది ఫస్ట్ సార్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది మనకి, నెక్స్ట్ రియేజెంట్ ఏంటంటే చూడండి, ఇందాక రియేజెంట్లోనే వచ్చింది POME థ్రైస్ ఇన్ టర్మ్ ఆఫ్ థర్మల్ కండిషన్లో ఏమవుతుంది, ఏ కండిషన్లో అయినా ఇది బెస్ట్ న్యూక్లియోఫైల్. ఓకేనండి, బెస్ట్ న్యూక్లియోఫైల్. ఓకేనా, ఈ న్యూక్లియోఫైల్ అనేది ఎక్కడికి వెళ్తుంది సార్, మనకి ఎలక్ట్రోఫైల్ దగ్గర వెళ్తుంది అనమాట. ఎక్కడ ఎలక్ట్రోఫైల్ జనరేట్ అవుతుంది, ఇటు నుంచి ఇటు జరుగుతుందా ఎలక్ట్రాన్స్ కాన్స్టిట్యూషన్ అనేది, ఇటు నుంచి జరుగుతుంది. ఆబ్వియస్లీ 2 ఎలక్ట్రాన్ ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ పుల్డ్ బ్యాక్ టు అవర్ సెల్ఫ్. సో కార్బన్ వైపు జరుగుతుంది అనమాట ట్రాన్స్లేషన్. ఇలా జరిగినట్లయితే ఎలక్ట్రాన్స్ మూవింగ్ అనేది అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ ఛార్జ్ అవుతుంది, ఇదేమో ఇది ఇలా అటాచ్ అవుతుంది. వచ్చేది ఏంటి సార్ మనకి చూసుకున్నట్లయితే ఓ అండ్ సి అండ్ ఇక్కడ మైనస్ కదా, దీని మీద కార్బన్ మీద మైనస్ అండ్ SPOME థ్రైస్ కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, మళ్ళీ యాస్టీజ్ ట్రాన్స్ ఎథైల్ గ్రూప్స్. ఓకేనండి, ఇక్కడ సింపుల్గా ఇది కూడా బయటికి పోతుంది. ఇక్కడ ఏమవుతుంది సార్, కార్బీన్ ఫామ్ అవుతుంది సార్. ఓకే, కార్బీన్ ఫామ్ అవుతుంది కదా, ఆక్టేట్ రూల్ ఫాలో అవ్వదు, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ న్యూట్రల్ మాలిక్యూల్ అండ్ బెస్ట్ న్యూక్లియోఫైల్ అనుకుంటాం కదా మనం కార్బన్ గురించి మాట్లాడుకున్నప్పుడు. ఓకే, మళ్ళీ యాస్టీజ్ నేను రాస్తున్నాను. ఓకే, అండ్ ఇలా. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉంది కదా సార్, ఇది కార్బన్ ఉంది కదా,
ఈ కార్బన్ అనేది రింగ్ ఫార్మేషన్లో సింపుల్ ఇంకేం లేదు, ఆల్కిన్ కదా, CO2 అనేది బయటికి పోతుంది. ఓకేనా, మనకి ఇలా CO2 బయటికి పోవాలి సార్. చూడండి ఇక్కడ న్యూట్రల్ మాలిక్యూల్ కదా, దీని మీద ఆల్కిన్స్ ఉంటాయి కదా, లోన్ పేర్స్ ఉంటాయి కదా. దిస్ విల్ బి హియర్ అండ్ దిస్ విల్ బి హియర్ అండ్ ఇలా CO2 అనేది బయటికి పోతుంది. క్లియర్? ఓకే, క్లియర్. ఓకే, ఏమవుతుంది చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, నేను కిందకి రాసేస్తున్నాను కానీ ఇది పైకి కదా ఉంటుంది, జనరల్గా ఇది పైకి ఉంటుంది కదా, అది బిలో ది ప్లేన్ అనేసరికి. ఓకే, ప్లస్ CO2. ఓకేనండి, ఇప్పుడు ఏమవుతుంది మనకి, దీన్ని ఎలా రాస్తాం సార్ మనం, అబౌవ్ ది ప్లేన్ ఒకటి, బిలో ది ప్లేన్ ఒకటి. అబౌవ్ ది ప్లేన్ ఇక్కడ కంఫర్ట్గా లేదు కాబట్టి నేను పైకి రాయలేదు కాబట్టి దీన్ని ఏం రాయాలి మనం, జనరల్గా ఇలా రాసుకుంటాం కదండి. అబౌవ్ ది ప్లేన్ అంటే ఎలా రాసుకుంటాం, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకేనా, ఇప్పుడు ఏమైంది సార్, ఇది ట్రాన్స్ ఆల్కిన్. ఓకేనా, సిస్ ఆల్కిన్ అయితే కాదు మనకి. ఇక్కడ ఏమైంది, ఈ ఆల్కిన్ అని ముందే చెప్పుకుని వస్తున్నాం కదా సార్. ఇక్కడ కాన్వర్జేషన్ అంతా కూడా మనం దాని స్టీరియోకెమిస్ట్రీ రిమూవ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం మార్చుకోవాలన్నమాట. ఓకే, మార్చుకుంటే ఏమవుతుంది, ట్రాన్స్ అని చెప్పుకుంటున్నాం. రెండు కూడా ట్రాన్స్ అయినప్పుడు ఆల్కిన్ కూడా ఫామ్ అయినటువంటి ఆల్కిన్ కూడా ఏమవుతుంది సార్, ట్రాన్స్ ఆల్కిన్ అవుతుంది. ఓకేనా, ఇందులో కిట్టించడానికి ఏమీ లేదు. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఏమవుతుంది సార్ మనకి, ఒకసారి చూడండి. ఆప్షన్ మనం అన్నట్టుగానే ఆప్షన్ 1 and 2లో ట్రాన్స్ ఆల్కిన్స్ వచ్చాయి. ఓకేనా, సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, 3 and 4 ఆర్ నెగ్లిజిబుల్. ఎందుకంటే సిస్ ఆల్కిన్స్ కాదు మనకి. ఏమైంది ఇక్కడ, ఇవన్నీ కూడా ట్రాన్సే, ముందు నుంచి ట్రాన్స్ అనుకుంటున్నాం కదా. ఓకే, ట్రాన్స్ అనుకుంటున్నాం కాబట్టి ట్రాన్స్ ఆల్కిన్, సిస్ ఆల్కిన్ అనేది ఛాన్సే లేదు. ఓకే, ఇప్పుడు ఏమైతే సార్ 1 and 2 ఆప్షన్ అనేవి మనకు రైట్ ఆన్సర్స్ కదా. 1 and 2 అనేవి రైట్ ఆన్సర్స్. దీన్ని ఎలా రాసుకోవచ్చు సార్, సింపుల్గా మనకి దీన్ని మళ్ళీ రాసుకుంటే, ఓకే, ఇది ఆల్కిన్, ఇది కదా ట్రాన్స్ ఆల్కిన్. ఇక్కడ H ట్రాన్స్, ఈ రెండు కూడా, ఈ రెండు ఎథైల్ కూడా ట్రాన్స్లో ఉన్నాయి కదా సార్ మనకి. ఓకే, ఇవి కదా ఎథైల్, రెండు ఎథైల్ కూడా ట్రాన్స్లోనే ఉంటాయి. ఓకే, అవి ట్రాన్స్ ఆల్కిన్. సో 1 and 2 ఆప్షన్లో మన కాంపిటీషన్ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, బి ప్రోడక్ట్లోకి వెళ్ళాలి. బి ప్రోడక్ట్లో మనం చూడండి ఒకసారి, 1 ఆప్షన్లో ఏర్పడినట్టు బి ప్రోడక్ట్, 2 ఆప్షన్లో ఏర్పడినట్టు బి ప్రోడక్ట్ చూసినట్లయితే, ఓకేనా, ఫస్ట్ ఆప్షన్లో క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట. CO2 పోతుంది కదా, COS పోదన్నమాట. ఇక్కడ పోయేది CO2 కదా, అండ్ ఇంకొకటి ఏంటి, PS డబుల్ బాండ్ P, ఇది కదా S డబుల్ బాండ్ P బయటికి పోయింది కదండి, అలా అనమాట. ఓకే, ఖచ్చితంగా COS అనేది పోదు కాబట్టి మన CO2 బయటికి పోతుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, అలా చిన్న ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకేనండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇలాంటి పెద్ద పెద్ద రియాక్షన్ చేసినప్పుడు కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు, మనం క్లియర్గా ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్దామా. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్, కన్ఫ్యూజ్ ఏం అవ్వక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ స్క్రీన్లో చూస్తున్నారు మీరు. ఓకే, ద మేజర్ ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఈజ్ అని ఏమి ఇచ్చాడు చూడండి. 2 రియాక్టెంట్స్ ఇచ్చి కెటలైటిక్ NaCN అండ్ ఫాలోడ్ బై DMF, డైమెథైల్ ఫార్మేట్. ఓకే, సింపుల్, ఒకే రియేజెంట్ ఇచ్చాడు కాబట్టి మనం వేసేస్తాం. ఓకేనా, ఆల్రెడీ మనం 2 మార్క్స్లో చెప్పుకున్నప్పుడు, పార్ట్ బి 2 మార్క్స్లో చెప్పుకున్నప్పుడు DMF ఇస్ ద పోలార్ ఆర్ ప్రోటిక్ సాల్వెంట్ అనుకున్నా. ఏం చేస్తుంది, ఇక్కడ కటలిస్ట్ని పోలరైజ్ చేసినట్లయితే Na+ అండ్ Cn-. ఓకే, ఇక్కడ ఏర్పడినట్టు న్యూక్లియోఫైల్ ఊరుకునే ఉండదు, స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ కాబట్టి ఎక్కడ అటాక్ అయ్యడానికి ఛాన్స్ ఉంది, 3 ఛాన్సెస్ ఉన్నాయి మీరు చూసినట్లయితే. ఇక్కడ అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ చూసుకున్నట్టు CH1 ఇలా రాసుకున్నట్లయితే C∏OH, ఇక్కడ కూడా ఛాన్స్ ఉన్నది. ఓకే, 3 న్యూక్లియోఫైల్ అటాకింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇందులో ఏది వేర్ స్టేబుల్, ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఆల్డిహైడ్ ఈజ్ ద మోర్ ఎలక్ట్రోఫిల్ when కంపేర్ టు అదర్ దెన్. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇక్కడికి అటాక్ అయినట్లయితే మనకు వచ్చే ప్రోడక్ట్ ఏంటి సార్, చూడండి ఒకసారి, O బాండ్ CO- and H and CN. ఓకేనండి, ఇప్పుడు చూడండి జనరల్గా. ఓకే, ఇది ఇలా అంటే ప్రొటనైజ్ చేసుకున్నట్లయితే అక్కడ ఏర్పడేది ఏంటి సార్ మనకి, CN అండ్ పైన రాస్తానా. ఓకే, ఇక్కడ కార్బానియన్ కదా, ఇక్కడ ఇంకో ఏముంది, OH కదా,
అంతే కదా, ప్రోటనేట్ చేసుకుంది. హెచ్ అనేది హెచ్ ప్లస్గా ఓ దగ్గరికి వెళ్ళిపోతే ఓహెచ్ అని ఫామ్ అయింది. ఇక్కడ కార్బాన్ అని ఫామ్ అయింది. అగైన్ మళ్ళీ న్యూక్లియోఫైల్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు మన దగ్గర ఇంకో రియాక్టెంట్ ఏంటి సార్, ఇక్కడ రాద్దాం. మళ్ళీ కాంపిటీషన్. ఈ న్యూక్లియోఫైల్ అనేది ఎటువంటి న్యూక్లియోఫైల్? ఖచ్చితంగా మనం చెప్పవచ్చు, దిస్ న్యూక్లియోఫైల్ ఇస్ ద స్టెబిలైజ్డ్ న్యూక్లియోఫైల్ విత్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అండ్ స్టెబిలైజ్ విత్ రెసిడెన్స్ అండ్ విత్ ప్యూరాన్ రింగ్ కదా. కాబట్టి ఆ విధంగా ఇది స్టేబుల్ అని చెప్పుకోవచ్చు. స్టేబుల్ అనేది ఎక్కడికి వెళ్తుంది? ఖచ్చితంగా 1,2లోకి వెళ్తుందా, 1,4లోకి వెళ్తుందా అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫామ్ అయినటువంటి న్యూక్లియోఫైల్ అనేది 1,4లో ఫామ్ అయినటువంటి ఎలక్ట్రోఫైల్ అనేది మోస్ట్ స్టేబుల్ అండ్ సాఫ్ట్. ఇది కూడా స్టేబుల్ అండ్ సాఫ్ట్ న్యూక్లియోఫైల్. ఇది కూడా సాఫ్ట్ ఎలక్ట్రోఫైల్. ఓకే, సాఫ్ట్ కలిసినట్లయితే మనకి 1,4 ఇస్ ద మోస్ట్ స్టేబుల్. అంటే ఇక్కడ 1,2లో చేసేయకూడదు అనమాట. 1,4 ఎడిషన్ అనుకోవచ్చు. ఓకే, 1,4 ఎడిషన్ జరిగినట్లయితే ఏమైతే చూడండి సార్ ఒకసారి. COH అనేది యాసిడ్ చేసాం, ఇక్కడ CN, ఇక్కడ 1,4 ఎడిషన్ జరిగినట్లయితే this will be here and this will be here. Okay, 1 2 3 కదా, అలా వేసుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ కార్బాన్ అనేది అటాక్ అయింది. 1 2 3 టీ దగ్గర డబుల్ బాండ్, ఓ అనేది O- గా మారితే ఇక్కడ O-, ఇక్కడ దీనికి pH. ఓకే, అదేవిధంగా 1 పొజిషన్లో ఏముంటుంది సార్ మనకి? pH కదా, ఇక్కడ రాయలేదు pH. ఓకే, ఇంకా ఎక్కడో డబుల్ బాండ్ ఉంటుంది చూడండి, 2కి 3కి మధ్య డబుల్ బాండ్ ఉంటుంది అంతే కదా. ఇది 2 క్లియర్గా రాసాను మీకు, ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు ఇది ఇలా జరిగినట్లయితే కదా, ఇక్కడ మైనస్ ఏర్పడుతుంది కదా, ఆ మైనస్ దగ్గరికి ఈ ప్రోటాన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం ఏర్పడుతుంది జాగ్రత్త చూసినట్లయితే C అండ్ Cn-, అండ్ ఇక్కడ ఏమైతే సార్, ఇక్కడ ప్రోటనేషన్ అయిపోయింది కాబట్టి O- అండ్ దిస్ విల్ బి డబుల్ బాండ్ అండ్ pH, అండ్ ఇక్కడ యాసిడ్ ఉందన్నమాట. డబుల్ బాండ్ కన్వర్ట్ అయిపోయింది కాబట్టి ఓకే క్లియర్. ఇక్కడ ఏర్పడినటువంటి మైనస్ అనేది డబుల్ బాండ్ కన్వర్ట్ అయినప్పుడు H+గా మారిపోయింది కాబట్టి మైనస్ కార్బాన్ ఏర్పడుతుంది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ డైరెక్ట్ మళ్ళీ రాయట్లేదు నేను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇది మీరు సింపుల్గా చూసినట్లయితే ఏంటిది? బెంజాయిన్ అనుకోవచ్చు ఇక్కడ కదా. బెంజాయిన్ రియాక్షన్ సింపుల్గా జరుగుతుంది ఇక్కడ. మీరు ఎవరైనా చూడకపోతే నేను నేమ్డ్ రియాక్షన్ సిరీస్ 1 అని ఒక సిరీస్ రాసి చేశాను, అది చూడండి చూడకపోతే. ఓకే, pH డైరెక్ట్ రాసాను చూడండి సార్ ఇక్కడ. ఓకే, 1 2 3 CW1 పక్కనే 1 2 3 క్లియర్. ఏంటి సార్ సింపుల్గా ఇది ఇక్కడ నైట్రో Cn- అనేది 3 విధాలుగా ఉపయోగపడింది సార్. ఒక దగ్గర ఏమో న్యూక్లియోఫిల్గా ఉపయోగపడింది, అండ్ ఇంకో దగ్గర ఏమో స్టెబిలైజ్ కార్బానిన్గా ఉపయోగపడింది, స్టెబిలైజింగ్ గ్రూప్గా ఉపయోగపడింది, ఇంకో దగ్గర ఏమో బెస్ట్ లీవింగ్ గ్రూప్గా ఉపయోగపడింది. ఇవన్నీ అందులో జరుగుతుంది. బెస్ట్ న్యూక్లియో ఇదంతా బెంజాయిన్ కండెన్సేషన్లో మనకు జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. ఎవరైనా చూడకపోతే నేమ్డ్ రియాక్షన్ సిరీస్ చేస్తున్నాను, అందులో బెంజాయిన్ కండెన్సేషన్ చూడండి, మీకు ఇంకా క్లియర్ కట్గా ఉంటుంది. ఓకేనా, కమింగ్ టు ద ఆప్షన్స్. ఓకే, క్లియర్ ఆప్షన్స్ ఏముంది చూడండి. ఆప్షన్ 1 అసలు జరిగే ఛాన్స్ లేదు. CHO అనేది యాసిడ్ ఉంది కాబట్టి అది తీసేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ 2లో OH pH ఉన్నాయి, సో అది కూడా కాదు. సో చూడండి క్లియర్గా ఆప్షన్ 3 ఇస్ ద మన రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3లో దేర్ ఇస్ నో ఛాన్సెస్ అనమాట. యాసిడ్ మనకు ప్రోడక్ట్ అలాగా ఏర్పడిపోయింది. ఓకే, ఇక్కడ ఎక్కడో pH మర్చిపోయాం, ఇక్కడ కదా 1 పొజిషన్లో కదా pH. ఓకే, ఇక్కడ pH క్లియర్ చూసుకోండి. మీరు చూసుకున్నట్లయితే
ఆప్షన్ 3 ఈజ్ ద మన ఆన్సర్. ఓకే, ఆప్షన్ 4లో కూడా CHO యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంచాడు. CHO అలా ఉంచేకూడదు కదా, మనం అదే కదా ఫస్ట్ బెస్ట్ ఆల్డిహైడ్ అని చెప్పుకున్నాం. ఐ మీన్ బెస్ట్ ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ అనేది ఏంటంటే ఆల్డిహైడ్ ఈస్ ద మోర్ రియాక్టివ్ ఎలక్ట్రోఫిల్ సెంటర్ వెన్ కంపేర్ టు అదర్ ఎలక్ట్రోఫిల్ సెంటర్స్. ఓకే, ఇలా ఆప్షన్ ఏం చూస్తాం మనకి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ మీరు స్క్రీన్లో చూసినట్టయితే మేజర్ ప్రోడక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఇస్ అనేసి ఓకే ఒక రియాక్టెంట్ ఇచ్చాడు అండ్ ఫాలోడ్ బై TiCl3 అండ్ LEH దట్ ఈస్ ద రెడ్యూసింగ్ ఏజెంట్ అని తెలుసు. ఓకే, TiCl3తో ఉన్న రెడ్యూసింగ్ ఏజెంట్ ఎలా చేస్తుందో మనం చూద్దాం. ఫాలోడ్ బై హైడ్రాలిసిస్. ఓకే, ఆప్షన్లో చూసుకున్నట్లయితే మనకి రెడ్యూసింగ్ ఎలా అయిందో చూసారు. చూద్దాం ఏమొస్తుంది. ఓకే, ఇది మన రియాక్టెంట్. ఇది లిటిల్ చేంజ్ కలర్ వేరే కలర్తో రాశాను. ఒకవేళ కనిపించకపోతే మన స్క్రీన్లో అలాగే మీకు క్వశ్చన్ కనిపిస్తుంది కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్. ఓకే, LEH అనేది ఏంటి రెడ్యూసింగ్ ఏజెంట్ కదా. ఈ రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది TiCl3తో ఉన్నప్పుడు టైటానియం అనేది ఎలా యూజ్ అవుతుందో మనం చూసుకున్నట్లయితే ఇది మన రియాక్టెంట్ కదా. ఒక్కసారి కంఫర్టబుల్గా రాసుకున్నట్లయితే ఓకే డబుల్ బాండ్ OMe కదా. ఇక్కడ 6 టైమ్స్ ఇచ్చాడు అంతే కదా. ఇక్కడ కాదు, ఒక కార్బన్ మిస్ చేస్తాం మనం. CH2 ఒకటి ఉంది కదా. ఓకే 1 2 ఓకే 1 2 3 4 కనుక అవ్వకూడదు. ఓకే, ఇక్కడి నుంచి 1 2 3 4 దగ్గర CO2 అంతే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ టైటానియం అనేది ఇలా కాంబినేషన్ అవుతుంది. ఓకే, ఇలా కాంబినేషన్ అనేది టైటానియం మెటల్ అనేది ఏం చేస్తుంది జనరేషన్ ఆఫ్ రాడికల్ మెకానిజం. ఓకే, ఇలా చూసినట్లయితే దిస్ విల్ బి హియర్ అండ్ ఈ డబుల్ బాండ్ అనేది రాడికల్గా అయితే ఏం జరుగుతుందంటే యాజ్ ఇట్ ఈజ్ రాయండి మనకి. ఓకే, ఇక్కడ 6 అండ్ ఇక్కడ OMe యాజ్ ఇట్ ఈజ్, ఇక్కడ మెథైల్ గ్రూప్ అండ్ ఇక్కడ ఆక్సిజన్ అండ్ టైటానియం బైండింగ్ దాన్ని జస్ట్ డాటెడ్ లైన్లో చూపించండి. ఓకే, ఇక్కడ ఒక రాడికల్ అండ్ ఇది ఒక రాడికల్, ఇక్కడ ఒక రాడికల్ అండ్ ఇది ఒక రాడికల్. ఓకే, ఇవి ఇలా బయటికి పోతాయి సార్. -TiO2గా టైటానియం ఆక్సైడ్గా బయటికి పోతే వచ్చే ప్రోడక్ట్ చూడండి మనకి 5 మెంబర్ రింగ్ ఏర్పడుతుంది. ఐ మీన్ 6 టైమ్స్. ఓకే, ఇక్కడ ఇక్కడ OMe అది బయటికి పోతే ఇక్కడ ఒక రాడికల్ ఇక్కడ ఒక రాడికల్ ఉంటుంది కదా. సో డైరెక్ట్గా మనం డబుల్ బాండ్ ఫామ్ చేసాం ఆ రాడికల్స్తో. ఓకే, ఈ రాడికల్స్తో డబుల్ బాండ్ ఫామ్ చేసాం. అది రెడ్యూసింగ్ విత్ టైటానియం క్లోరైడ్ LEH యొక్క ప్రాపర్టీ ఏదంటే అలా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ హైడ్రాలసిస్ సార్. సింపుల్గా హైడ్రాలసిస్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ మనకి ఇది ఇలా వచ్చి హైడ్రాలసిస్ జరిగినట్లయితే MeOH అనేది మెథైల్ ఆల్కహాల్ అనేది బయటికి పోతే అండ్ దిస్ విల్ బి హియర్ 6 టైమ్స్ అండ్ దిస్ విల్ బి హియర్ అండ్ డబుల్ బాండ్. ఓకే సార్, ఇప్పుడు చూడండి మనకు ఆప్షన్స్లో ఇలా కనపడదు కదా. ఆప్షన్స్లో ఎలా కనిపిస్తుంది అంటే ఎన్ని మెంబర్ రింగ్స్ వచ్చాయి. ఓకే, ఇది 6 ఇక్కడ వరకు 6 లోపల ఒక 6 ఉంటుంది కదా. 6 7 8 9 10 ఇది ఒక కార్బన్ 11. ఓకేనా, దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి సార్ ఒకసారి. ఓకే, ఇక్కడ మెథైల్ గ్రూప్ ఓకే లెక్క పెట్టండి ఎక్కడి నుంచి నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి పెట్టండి 1 2 3 4 5 6 7 8 9 10 11 కార్బన్ వచ్చేసి ఇక్కడ అంతే కదా. 9 దగ్గర ఉంది ఎగ్జాక్ట్ వచ్చింది. ఓకే, 9 పక్కన 8 కార్బనే కదా. 8 కార్బన్ మీదే కదా సార్ మనకి డబల్ బాండ్ ఇలా సింపుల్. ఓకే, ఆప్షన్స్ చూడండి సార్ ఒకసారి.
ఆప్షన్ 1లో చూసినట్లయితే స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఆప్షన్ 1లో దెర్ ఈజ్ నో రెడ్యూస్ ఆఫ్ 2 డెవలప్మెంట్స్ అలానే ఉన్నాయి. సో దాన్ని వదిలేయచ్చు. ఓకేనా, క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఆప్షన్ టూ అనేది మన ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3లో చూడండి మనకి డబుల్ బాండ్ ఉంది, CO2 వచ్చింది. సో అది కాదు. అండ్ దిస్ విల్ బి ఇక్కడ కూడా కార్బన్ కాంపౌండ్స్ రెండు కూడా అలా ఉంటాయి. సో ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు మనం. సో ఆప్షన్ 2 ఈజ్ ద మన కరెక్ట్ ఆన్సర్. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలా మనం ఇప్పటివరకు కొన్ని 5 బిట్స్ చూసాం సార్. సో వీడియో కొంచెం లార్జ్ అవుతుంది కాబట్టి మనం పార్ట్స్గా చేద్దాం. ఓకే, నెక్స్ట్ 5 బిట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనండి, ఈ 5 బిట్స్ కూడా 5 4s 20 బిట్స్ లెక్క అనమాట. మనం ఎవ్రీ ఆప్షన్ కూడా చెక్ చేసినట్లు లెక్క. ఎవ్రీ ఆప్షన్స్లో ఏవి రియేజెంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నాం. ఒక్కొక్క రియాక్షన్లో 4 రియేజెంట్స్ కూడా చెక్ చేస్తున్నాం. అంటే ఈ రియేజెంట్ నుంచి కూడా ఆప్షన్స్ వస్తున్నాయి, బిట్స్ వస్తున్నాయి అని అనాలిసిస్ మీకు ఉండాలన్నమాట. ఓకే, ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా ఒక ఫోటో కెమిస్ట్రీ నుంచి ఈ సిస్టమ్ రియాక్షన్ ఇన్వాల్వ్ అయిపోతున్నాయని మీ ఐడియా రావాలి. సో ఆ 4n+2 రూల్ కానీ కాన్సంట్రేషన్ డిస్రొటేషన్ కూడా మీరు క్లియర్గా చదువుకున్నట్లయితే అట్లాంటి బిట్లు వచ్చి మనం ఈజీగా చేసేయచ్చు. ఓకేనండి, మన రియేజెంట్స్ మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రోఫిల్ అటాక్ అవుతుంది, న్యూక్లియోఫిల్ అటాక్ ఎక్కడైతుంది, ఎలా స్టేబిలైజ్ అవుతుంది, నేమ్డ్ రియాక్షన్స్ ఎలా రియాక్షన్ అవుతాయి ఎలా చూసాం కదా, బెంజాయిన్ రియాక్షన్ కదా. నెక్స్ట్ 5 బిట్స్లో కూడా మనం మ్యాక్సిమం టాపిక్స్ కవర్ అవుతాయి. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఆర్గానిక్ ప్రతి బిట్ నుంచి ఏ టాపిక్ నుంచి ఈ బిట్ ఏ టాపిక్ నుంచి వస్తుందని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీరు ఆ టాపిక్స్ నుంచి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ప్రీవియస్ బిట్స్ చదివినప్పుడు ఎప్పుడు కూడా అలానే చదవాలి. ఒక ప్రీవియస్ బిట్ చదివినప్పుడు ఏ టాపిక్ నుంచి ఆ బిట్ వచ్చిందని ఖచ్చితంగా చూసుకోవాలి. ఒక బుక్ మెయింటైన్ చేస్తూ ఈ టాపిక్స్ నేను కవర్ చేస్తానా లేదా అని మనకి ఒక చిన్న హ్యాండ్ బుక్లో మెయింటైన్ చేస్తే బెటర్ అనమాట. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ సక్సెస్కి నేను కూడా ఎంతో కొంత సపోర్ట్ చేస్తాను. అదేవిధంగా నన్ను కూడా మీరు సపోర్ట్ చేయండి. ఓకే, that's all for today. This is Raju signing off. Jai Hind. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.